నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైల్వే పెన్షనర్ల పథకాల అమలుకు నిధులేని ఖర్చు అని కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు తక్షణం వెనక్కి తీసుకోవాలి డిమాండ్ చేసిన ఆల్ ఇండియా రైల్వే రిటైర్మెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని 4 గొడుగులు సమర్పించిన చెన్నైకు చెందిన హిందూ మహాసభ ట్రస్ట్ చైర్మన్ వసంత కుమార్. చంద్రగిరిలో లిక్విడ్ గంజాయి కలకలం. రెండివారిపల్లి స్వర్ణముఖి నది పరిసరాలలో యువకులు విచ్చలవిడిగా వాడకం. తీవ్రంగా ఆందోళన చెందుతున్న స్థానికులు. పోలీసులు గస్తీలతో చెక్ పెట్టాలని కోరుతున్న స్థానికులు. తిరుపతి మల్లెమడుగు రిజర్వాయర్లో ఈతకు వెళ్లి 2 యువకుల దుర్మరణం. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరంలోని లీలామహల్ సమీపంలోనే ఎంజిఎం గార్డెన్లో బాలాజీ రైల్వే డివిజన్ సాధన కోసం ఆదివారం మేధావుల సదస్సు జరిగింది. తిరుపతికి బాలాజీ రైల్వే డివిజన్ కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. జిల్లా ఖ్యాతి కోసం ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాలు కలిసి పోరాటం చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి గారికి కానీ, రైల్వే మినిస్టర్ గారికి కానీ వీళ్ళందరూ కూడా గత 30 సంవత్సరాలుగా మెమరాండాలు ఇవ్వడం జరిగింది. బట్ ఈ బైఫర్కేషన్లో ఈ సౌత్ కోస్ట్ రైల్వేలో డెఫినెట్గా ఇది టేకప్ చేస్తారని ఊహించాము. కానీ దీన్ని ఊసేలేదు. రైల్వే డివిజన్, బాలాజీ రైల్వే డివిజన్ తిరుపతి కేంద్రంగా అనేది. సో తిరుపతి కేంద్రంగా తిరుపతికి 250 కోట్ల ఆదాయం ఒక సంవత్సరానికి. సో ఈ పవిత్ర పుణ్యక్షేత్రం, ఈ తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం నుంచి ఏ పుణ్యక్షేత్రానికి ట్రైన్ లేదు. వారణాసికి కాదు, రామేశ్వరం కాదు. అంటే రామేశ్వరం వారానికి 3 ఉన్నాయి. వారణాసికి డైలీ ట్రైన్ లేదు. సో ఈ సర్కులర్ ట్రైన్లని పుణ్యక్షేత్రాలని కలుపుతూ అని ప్రతి రైల్వే మినిస్టర్ రావడం, ఇక్కడ దర్శనాలకు వచ్చినప్పుడు అంటే వాళ్ళని క్రిస్టైజ్ చేయాలని కాదు, తిరుపతికి వచ్చినంత మంది విఐపీస్, అది అఫీషియల్స్ అయి ఉండొచ్చు, పొలిటీషియన్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా కానీ ఇండస్ట్రియలిస్టులు అయి ఉండొచ్చు. సో భారతదేశంలో ఏ ఒక్క క్షేత్రానికి పోయిండు, ఏ ఒక్క ప్లేస్కి పోయిండు. సో తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం. సో వీళ్ళందరి సహకారంతో కూడా ఈ బాలాజీ రైల్వే డివిజన్ అనుకుంటే రైల్వే వ్యవస్థలో చాలా చిన్న విషయం ఇది. రీసెంట్గా కూడా జమ్మూ కాశ్మీర్లో ఒక డివిజన్ అనౌన్స్ చేశారు, అదేవిధంగా అస్సాంలో ఒక డివిజన్ అనౌన్స్ చేస్తారు. సో డివిజన్ కేంద్రం వస్తే అందరికీ ఎంప్లాయీస్కి అయితే ఏమి, పబ్లిక్ అయితే ఏమి, యువతకి అయితే ఏమి, ఉద్యోగాలు అయితే ఏంటి, ఎకనామిక్ గ్రోత్, ఈ ప్రాంత అభివృద్ధికి అయితే ఏమి, ఇవన్నిటికీ తోడ్పాటు చెందుతుందని, ఈ రాయలసీమ వెనుకబడిన ప్రాంతానికి ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని. సో ఇక్కడ హాస్పిటల్స్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కానీ సుదూర ప్రాంతాల నుంచి అంతా కూడా చాలామంది వస్తారు. ఓన్లీ వెంకటేశ్వర స్వామి దేవుడిగానే కాకుండా ఇవిడికి కూడా వస్తారు. సో ఇవి తప్ప ఇవన్నీ ఉంటే అదనపు ట్రైన్ వేసుకునేదానికి కానీ, ఇక్కడ నుంచి చెన్నైకి కానీ, రామేశ్వరంకి డైలీ ట్రైన్ కానీ, కోయంబత్తూరు ఇంటర్సిటీ కోయంబత్తూరుకి, బెంగళూరుకి ఓన్లీ వీక్లీ 3 days ఉన్నాయి. అవన్నీ డైలీ చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి ట్రైన్స్ రావాలంటే. తిరుపతి టు ముంబైకి లేదు, తిరుపతి ఢిల్లీ కూడా వారానికి 3 రోజులు ఉంది. అదేవిధంగా తిరుపతి టు కలకత్తా వారానికి 2 రోజులు ఉంది. ఇవన్నీ కూడా మెట్రో సిటీస్కి అయితే మీ షిరిడీకి వారానికి 1 రోజు ఉంది. పాయింట్ టు పాయింట్ మనం షిరిడీకి వెళ్ళాలంటే ఒక దగ్గర 2 దగ్గరల మారిపోవాల్సిన పరిస్థితి. ఇవన్నిటి కూడా డెవలప్మెంట్కి మనం ఇచ్చే రిప్రజెంటేషన్స్కి ఇవన్నీ. ఇప్పుడు తిరుచానూరు స్టేషన్ వచ్చింది. ఈ లాస్ట్ టైం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అది ఎట్లా వచ్చింది అనేది. జస్ట్ సురేష్ ప్రభు గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. వితిన్ 20 daysలో రైల్వే బడ్జెట్లో 2016 జనవరి 31st మీట్ అయినాం. 20th బడ్జెట్లో అనౌన్స్ చేస్తున్నాడు. ఈరోజు సౌత్ సైడ్ స్టేషన్ బిల్డింగ్ కడుతున్నారు. ఆ బిల్డింగ్ కూడా టీటీడీ ల్యాండ్ ఇవ్వకపోతే నేను భగవంతుడి ఆశీస్సులతో అక్కడ టీటీడీలో చైర్మన్ పిఎస్గా ఉన్నప్పుడు ఈ 2 విషయాలు, తిరుపతి షిరిడీ ట్రైన్, తిరుచానూరు స్టేషన్ అండ్ రైల్వే స్టేషన్ బిల్డింగ్, ఇవన్నీ వితిన్ 6 monthsలో సాధించినాం. సో రైల్వేలో వ్యవస్థలో ఒక డివిజన్ కేంద్రం అనేది. బట్ మనం ఎఫర్ట్ పెట్టి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి అప్పుడే ఈ బాలాజీ డివిజన్ గురించి కూడా ఇస్తే సౌత్ కోస్ట్ రైల్వే ఫామ్ అవుతుంది. అప్పుడు మీకు ఎందుకు ఇస్తామని చెప్పి సురేష్ ప్రభు గారు కూడా చెప్పడం జరిగింది. సో దానివల్ల అనుకుంటే ఇప్పుడు ఇన్ని రోజులైంది. అంతకుముందు సో కొత్త డివిజన్ ఫామ్ అయ్యేటప్పుడు గుంటూరు తీసుకెళ్ళిపోయినారు. సో ఈ ప్రాంత అభివృద్ధికి బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చాలా ఆవశ్యకత ఉంది. దాని ఇంపార్టెన్స్ దీని మీద ఇంకొద్దిగా మేము హయ్యర్ లెవెల్లో కూడా విజ్ఞాపనలు చేస్తాము అందరి సహకారంతో. ఇక్కడ అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకొని దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో నిర్ణయిస్తాం.
రైల్వే పెన్షనర్ల పథకాల అమలుకు నిధులు లేని ఖర్చని కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు తక్షణం వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా రైల్వే రిటైర్మెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ శ్రీధర్ అన్నారు. ఆదివారం రేణిగుంట రైల్వే స్టేషన్ ఆవరణలో రైల్వే పెన్షనర్ల అసోసియేషన్ నాయకులతో సమీక్షించారు. రేణిగుంట రైల్వే స్టేషన్ ఆవరణలో ఆదివారం తిరుపతి రైల్వే క్యారేజీ రిపేర్ షాప్, రేణిగుంట రైల్వే పెన్షనర్ల అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పెన్షనర్ల సమస్యలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆల్ ఇండియా రైల్వే రిటైర్మెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ శ్రీధర్ పెన్షనర్ల అసోసియేషన్ నాయకులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 10 లక్షల కోట్ల పెన్షనర్ల నిధులు ఉన్నాయని, ఈ లక్షల కోట్ల డబ్బులు మేము దీర్ఘకాలికంగా పెట్టిన నిధులన్నారు. ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం వేరే విధంగా డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పెట్రోల్, బంగారు, నిత్యావసర సరుకుల ధరలు అరికట్టలేని ప్రభుత్వం పెన్షనర్లకు పెన్షన్ పెంచామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సీనియర్ సిటిజన్స్ దేశానికి సేవ చేసి రిటైర్ అయిన వారికి అన్యాయం చేయడం తగదన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లను ప్రత్యక్షంగా కలిసి దేశవ్యాప్తంగా ఉన్న 69 లక్షల మంది పెన్షనర్ల సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లేందుకు ఎన్నోసార్లు లెటర్లు పెట్టడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు తమకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని మీడియా ముఖంగా తెలిపారు. 8వ పే కమిషన్లో పెన్షనర్ల హక్కులను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. తిరుపతి పర్యటన నిమిత్తం ఈ నెల 21వ తేదీన వస్తున్న భారత రాష్ట్రపతిని కలిసి పెన్షనర్ల అసోసియేషన్ తరపున వినతి పత్రాలు ఇవ్వాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రైల్వే క్యారేజ్ రిపేర్ షాప్ పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షులు సురేంద్రరెడ్డి, ఆర్ఎం విజయ్ కుమార్, కృష్ణమూర్తి రెడ్డి, వెంకటరెడ్డి, మునిరాజ్, సెల్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు తిరుపతిలో ఇక్కడ మనం ఒక కార్యక్రమం చేపట్టాం, వినూతన కార్యక్రమము. మేము ప్రతి ఒక్క పెన్షనర్ దగ్గర, సామాన్య పెన్షనర్ దగ్గర కూడా ఆయన మా సభ్యుడు కానీ కాకపోని ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ దగ్గర కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనని చైతన్యపరుస్తాము. అందుకే మనం ఈరోజు జాగృతి చేసి ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ కూడా, ఫ్యామిలీ పెన్షనర్, ఎస్పెషల్లీ ఫ్యామిలీ పెన్షనర్ మహిళలు ఉంటారు. పెన్షనర్ చనిపోయిన తర్వాత మహిళలకి పెన్షన్ వస్తుంది. పాపం వాళ్ళకి తెలియదు 8వ పే కమిషన్ వస్తుందా, పెన్షన్ పెరుగుతుందా పెరగదా అని చెప్పేసి తెలియదు. కాబట్టి అందరినీ జాగృతిపరిచి ఒక పెద్ద ఉద్యమం, దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం చేపట్టి, బికాజ్ దీనికి పుణ్యక్షేత్రం తిరుపతిగా ఈరోజు నిర్ణయించి ఈరోజు తిరుపతి నుంచే దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్కి, 69 లక్షల పెన్షనర్స్కి, ఫ్యామిలీ పెన్షనర్స్కి, సెకండరీ ఫ్యామిలీ పెన్షనర్స్కి అందరికీ కూడా వాళ్ళ దగ్గర రీచ్ అవుతాం. మేము మా కార్యకర్తలు అన్ని బ్రాంచెస్లో కూడా, ఇక్కడ రేణిగుంట బ్రాంచ్, సిఆర్ఎస్ బ్రాంచ్ 2 బ్రాంచ్లు కూడా దీనికి నాంది పలికాయి. ఈరోజు ఇక్కడ ఉన్న పెన్షనర్ని ఒక్కొక్కరిని కలిసి, ఎందుకంటే లైఫ్ సర్టిఫికేట్ జనరేట్ చేసేటప్పుడు మేము వెళ్ళి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్కి అందరినీ కలుస్తున్నాం పెన్షనర్ని. వాళ్ళు మా సభ్యులు కానీ కాకపోని, కానీ వాళ్ళకి చెప్తున్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకు అన్యాయం చేస్తుంది. మన పెన్షన్ని ఇంకా జీవితకాలంలో పెరగదు. పెన్షన్ మనకి 10 సంవత్సరాలకు వచ్చే పే కమిషన్ అనేది రాదు. కాబట్టి దీన్ని ఇంక్లూడ్ చేయాలా. పే కమిషన్లో ఏదైతే వర్డ్స్ వాడారో అన్ఫండెడ్ అని చెప్పేసి, ఇక్కడ మనకి ఏదైతే ఫండ్ పల్లెపల్లెకు బహుజన సమాజ్ పార్టీ కార్యక్రమం పత్రికలను ఆదివారం చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ముందుగా టవర్ క్లాక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ, బహుజనులకు అధికారం సాధించడమే బీఎస్పీ లక్ష్యమని, భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా తీసుకున్న ఏకైక రాజకీయ పార్టీ బీఎస్పీ అన్నారు. ఓటర్ ఎప్పుడు యాజమానులాగా ఉండాలని, నాయకుడు సేవకుడిలా ఉండాలని భావించే పార్టీ బీఎస్పీ అన్నారు. కావున రాష్ట్రంలో బీఎస్పీ బలోపేతం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు ఒకతాటిపై వచ్చి తమ రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ రాష్ట్ర యువజన అధ్యక్షులు పాల్గొని పల్లెపల్లెలకు బీఎస్పీ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం చంద్రగిరి పట్టణంలో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి పూరివట్ల బాబు, అసెంబ్లీ ఇన్ఛార్జ్ రవి, నాగరాజు, అసెంబ్లీ అధ్యక్షులు పాముల జయదేవ్ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలైనటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలతో సహా కలుపుకునేసి ఈ పార్టీ విరాళాలు సేకరించడం అనేది ప్రారంభిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఆర్థిక సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ జై భీమ్, జై భారత్. సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీకి ప్రజా సంఘం అయినటువంటి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, దాని అనుబంధ సంస్థలు, వాళ్ళ ప్రతినిధి అయినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు పుణ్యమూర్తి గారు మా పార్టీకి, బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వాన్ని అంగీకరిస్తూ మాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఆయన రెండు మాట్లాడుతున్నారు. అభ్యుదయ బహుజన వాదాన్ని
ముందుకు తీసుకొని పోతున్నటువంటి ఈ ప్రజా సంఘాలైన వాటిని కూడా వీటితో మమేకం చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా అంబేద్కర్ యువజన సంఘాన్ని, బహుజన ఉద్యోగస్తుల సంఘాన్ని పూర్తిగా వారి సహకారాన్ని కోరడమైంది. ఈ సందర్భంగా మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ముఖ్యంగా మనం ఒకసారి పరిశీలిస్తే భారతదేశంలో ఉన్న జాతీయ పార్టీలో బహుజన్ సమాజ్ పార్టీ తృతీయ స్థానంలో ఉంది. ప్రతి రాజకీయ పార్టీకి వనరులు ఎంత అవసరమో మన అందరికీ తెలిసిందే. అటు బీజేపీ అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా ఈరోజు వనరుల విషయంలో బలంగా ఉన్నారు. మనం అనేక పార్టీలు చూస్తున్నాము. ప్రతి పార్టీలో కులతత్వ మతత్వాలు రెచ్చగొట్టి ఎవరెవరికి సంబంధం లేకుండా చేస్తుంటే, ఈ సందర్భంలోనే బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పార్టీ నడిపించబడుతూ రాజ్యాంగ పాలనను తీసుకురావాలని, అదే కాకుండా ప్రజల మద్దతుతో, ప్రజల ఎన్నికతో రాజ్యాంగ పాలన నిర్మించడానికై పత్రిక రిలీజ్ చేస్తూ ఈ సందర్భంలో ప్రజల ద్వారానే ఓటు నోటు అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంటున్నాం. అందరికీ జై భీమ్, జై భారత్. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు వద్ద టీటీడీ ఘనంగా కార్తీక వనభోజనం ఏర్పాటు చేసింది. పార్వేట మండపంలో కార్తీక వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను ఊరేగింపుగా పార్వేట మండపానికి వెంచేపు చేశారు. ఉత్సవమూర్తులకు స్నపన తరిమించడం నిర్వహించారు. పార్వేట మండపంలో కార్తీక వనభోజనం ఏర్పాటు చేశారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనను ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్లు రాజ్ కుమార్, రమేష్ బాబు, ఆర్జితం ఇన్స్పెక్టర్ ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లి సమీపంలోని స్వర్ణముఖి నది పరిసరాల్లో గంజాయిలో ఫైనల్ ప్రోడక్ట్ అయిన హౌస్ లిక్విడ్ గంజాయిని యువత వినియోగిస్తోంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లి సమీపంలోని స్వర్ణముఖి నది పరిసరాల్లో గంజాయిలో ఫైనల్ ప్రోడక్ట్ అయిన హౌస్ లిక్విడ్ గంజాయిని యువత వినియోగిస్తున్నారు. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. లిక్విడ్ గంజాయిని బాటిల్లో నింపి పొగబెట్టి ఆవిరిపట్టి పీల్చే విధానంతో యువత మత్తులో జోగుతున్నారు. రాత్రి వేళలో గంజాయి సేవించి చేస్తున్న వికృత చేష్టలకు స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసుల గస్తీలతో చెక్ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. మాది రెడ్డివారిపల్లి. నా పేరు మంజుల. మేము రోజు తెల్లవారితో నుండి సాయంత్రం వరకు మళ్ళగాడికి వస్తూ ఉంటాము. ఇక్కడ ఊరు ముందరనే దినాలు చేసుకునేదానికి రేకుల షెడ్ లాగా ఉంది. అక్కడ వచ్చి చిన్న పిల్లకాయలే ముందు తాగడం అవంతా చేస్తా ఉన్నారు. మేము 2-3 సార్లు చెప్పినా గానీ వాళ్ళు చెవులు వేసుకోకుండా కంటిన్యూగానే వస్తుండారు. ఇప్పుడు మా పొలాల దగ్గరకు కూడా వచ్చి బంగాకు ఇవన్నీ కూడా చేస్తుండారు. మాకు మాట్లాడడానికి కూడా భయంగా ఉంది వాళ్ళతో. చాలా మంది ఇప్పుడు రోజు రోజుకి ఎక్కువ అవుతా ఉంది. మేము 24 గంటలు మేము పొలాల దగ్గరకు వచ్చి చేసుకోవాల్సి వస్తా ఉంది. మాకు దీని గురించి ఏదన్నా పోలీసు వాళ్ళు పట్టించుకొని మాకు మరగ చేయాలనేసి కోరుకుంటున్నాము. మేమైతే వీళ్ళకి భయపడతానే ఉన్నాము, చెప్పినా వినడం లేదు. కాబట్టి పోలీసు వాళ్ళు మమ్మల్ని దీన్ని వినియోగించి మాకేదో సహాయం చేస్తారని కోరుకుంటాను. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని 4 గొడుగులను చెన్నైకి చెందిన హిందూ మహాసభ ట్రస్ట్ చైర్మన్ వసంత్ కుమార్ సమర్పించారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో గొడుగులు సమర్పించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ట్రస్ట్ సభ్యులు ఆలయ ప్రదక్షిణగా గొడుగులను తీసుకువచ్చి ఆలయ ఏవీఓ దేవరాజులు, ఇన్స్పెక్టర్లు సుభాస్కర్, చలపతిలకు అందజేశారు. ఈ గొడుగులను అమ్మవారి వాహన సేవల్లో వినియోగించనున్నారు. తిరుపతి విద్యానగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన అచ్యుత ఆయుర్వేదిక్ హాస్పిటల్ కొత్త బ్రాంచ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి బెంగళూరు అచ్యుత ఆయుర్వేదిక్ కళాశాల చైర్మన్ భువనేశ్వరరాజు, వైస్ చైర్మన్ ఉమాదేవి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఆధునిక వైద్య విధానాలతో పాటు ఆయుర్వేదానికి కూడా సమాన ప్రాధాన్యత ఉందని అన్నారు. ఆయుర్వేదం సహజ సిద్ధమైన వైద్య పద్ధతి మాత్రమే కాకుండా దీర్ఘకాలిక ఆరోగ్య రక్షణకు విశ్వసనీయమైన మార్గమని వివరించారు. ప్రజలు ఆరోగ్య పరిరక్షణలో ఆయుర్వేదాన్ని భాగస్వామ్యం చేసుకోవాలని తెలిపారు. తిరుపతి ప్రజలు ఈ కొత్తగా ప్రారంభించిన అచ్యుత ఆయుర్వేదిక్ హాస్పిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.
మెరుగైన ఆయుర్వేద చికిత్స సదుపాయాలను అందించేందుకు హాస్పిటల్ ఈ బ్రాంచ్ ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ ప్రీతి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి వంటి ఆధ్యాత్మిక నగరంలో అక్షిత ఆయుర్వేద మెడికల్ కాలేజ్ బెంగళూరు వారి బ్రాంచ్ ఇక్కడ తిరుపతిలో ఏర్పాటు కావడం చాలా సంతోషమైన విషయం. ఈ సందర్భంగా ఇక్కడ మంచి ఆయుర్వేద వైద్య విధానాన్ని మరియు పంచకర్మ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ప్రజలకు ఇక్కడ ఆల్రెడీ ఎన్నో ఆయుర్వేద హాస్పిటల్ ఉన్నా వాటితో పాటు సమానంగా ధీటుగా మంచి నాణ్యమైన వైద్యాన్ని అందిస్తామని తెలియజేస్తున్నాం. సో మాది బెంగళూరులో ఆయుర్వేద మెడికల్ కాలేజ్ హాస్పిటల్ రన్ చేస్తున్నామండి. సో ఇప్పుడు డాక్టర్ సుబ్రహ్మణ్య గారి సహకారంతో తిరుపతిలో మేము మా బ్రాంచ్ ఏర్పాటు చేస్తున్నాము. సో దీంట్లో చౌకమైన వెరీ లెస్ రేట్స్లో ట్రీట్మెంట్ ఇవ్వాలని మా సుబ్రహ్మణ్య కోరుకున్నారు. దాన్ని ఇంకా మా వైఫ్ కూడా డాక్టర్ ఉమాదేవి వచ్చి ఇక్కడ తిరుపతి నుంచి తను కూడా తన సహకారంతో డే అండ్ నైట్ అంతా కంప్లీట్ చేశారు. విత్ లెస్ రేట్స్ విత్ గుడ్ ట్రీట్మెంట్ వేర్ ప్లానింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు చిత్తూరు ఏఐటీయూసీ జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శుల సమావేశం ఏఐటీయూసీ జిల్లా నాయకురాలు ప్రభావతి అధ్యక్షతన జరిగింది. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు పాల్గొని మాట్లాడుతూ ఈ నెల 25వ తారీఖున చిత్తూరులో జరిగే ఏఐటీయూసీ అనుబంధ సంఘాల జనరల్ బాడీ సమావేశాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జిల్లాల్లో ఉన్న కార్మిక ఉద్యోగ వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నవంబర్ 25వ తేదీన చిత్తూరులో జరిగే జనరల్ బాడీ సమావేశంలో కార్మిక మార్గ సమస్యలపై చర్చించి కార్యాచరణ రూపొందించుకుంటామని అన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగసుబ్బారెడ్డి, రమేష్, గిరిబాబు హాజరై సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేస్తారని అన్నారు. భవిష్యత్తులో జరిగే కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో ఏఐటీయూసీ కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేసి పాత కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పెంచిన 10 గంటల పనిని రద్దు చేయాలన్నారు. భవన నిర్మాణం కార్మికుల పెండింగ్ క్లెయిమ్లను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ఆటో, భవన నిర్మాణ, ముఠా హమాలీ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, జిల్లాలో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని, ఆటో కార్మిక సమస్యలు పరిష్కరించాయి, హమాలి బిల్డింగ్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో చిత్తూరు జిల్లాలో బలమైన కార్మిక ఉద్యమాలను నిర్మిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, గౌరవ అధ్యక్షుడు నాగరాజు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ప్రభావతి, యూనియన్ జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్, గ్రీన్ అంబాసిడర్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి గోవిందస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రధానంగా కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకొచ్చేటువంటి కార్మిక వ్యతిరేక పోరాటాలు చేసినప్పుడు కూడా ఇంతవరకు కూడా వాళ్ళకి వేతనాలు పెంచడం కానీ, కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించడంలో కూడా ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రధానంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారానికి రాక ముందుగా మహిళా కార్మికులకు మేము అండగా ఉంటాం, మహిళా కార్మిక సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటికి కూడా ఈ రోజు మహిళా కార్మికుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాల. ఈ రోజు గ్రీన్ అంబాసిడర్లకి సుమారు 20 నెలల జీతాలు పెండింగ్ లో ఉంది. మన ఉప ముఖ్యమంత్రి, గ్రామీణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మొత్తం కూడా సేంద్రీయ ఎరువులు తయారు చేయండి, షెడ్యూల్ నిర్మించండి, కార్మికులకు జీతాలు ఇస్తామని చెప్తున్నప్పుడు కూడా వాళ్ళకి 20 నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. నిన్నటికి 15వ ఫైనాన్స్ ద్వారా డబ్బులు కూడా విడుదలైంది, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కానీ దాంట్లో కూడా వేతనాలు పెట్టేదానికి కార్మిక వర్గానికి స్థానిక ఉన్న ఎంపీడీఓలు, సెక్రటరీలు, సర్పంచ్లు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. అదేవిధంగా డిపిఓ కూడా బాధ్యత తీసుకున్న, జిల్లా కలెక్టర్ గారు కూడా బాధ్యత తీసుకుని కార్మికులకు జీతాలు వచ్చే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఉచిత బస్సు తీసుకొని రావడం జరిగింది. ఉచిత బస్సు తీసుకొని రావడాన్ని ఏఐటీసీ ఎప్పుడు వ్యతిరేకం కాదు. కానీ ఆటో కార్మికులు వేలాది మంది ఈ రోజు ఆటోని నమ్ముకొని బతుకుతున్న కార్మికులకు ప్రత్యామ్నాయం చూపాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. అదేవిధంగానే చిత్తూరులో ఈ ర్యాపిడో, అవి ఆటోలు ఉన్నాయి, వాళ్ళని అన్నింటినీ
ఆటో కార్మికులకు న్యాయం చేయాలని అనేక సమస్యలపైన ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి అనేక కార్మిక వర్గాల సమస్యలపైన రేపు 20వ తారీఖున జనరల్ బాడీలో చర్చించి భవిష్యత్తు కార్యక్రమాలు కూడా తీసుకోవడానికి అదొక వేదిక కానుంది. తిరుపతి మల్లెమడుగు రిజర్వాయర్ లో 2 యువకులు దుర్మరణం చెందిన ఘటన ఆదివారం జరిగింది. ఆదివారం ఉదయం తిరుపతిలోని తాతేగుంట ప్రాంతానికి చెందిన 3 యువకులు శేఖర్, శివ, నరేష్ ఈత కొరకు రేణుగుంట మండలం మల్లెమడుగు రిజర్వాయర్ కు చేరుకున్నారు. ఉదయం సుమారు 9 గంటల సమయంలో శివ ప్రాజెక్టులో ఈతకు దిగగా లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోవటం ప్రారంభించాడు. అతన్ని కాపాడేందుకు నరేష్ నీటిలోకి దిగి ప్రయత్నించగా అతడు మునిగిపోయాడు. ఈ ఘటనను గమనించిన శేఖర్ వెంటనే గ్రామస్తులను మరియు పోలీసులకు సమాచారం అందించారు. రేణుగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తుల సహాయంతో 2 మృతదేహాలను బయటికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తిరుమల ఘాట్ రోడ్డుపై ఓ కారు ప్రమాదానికి గురైంది. తిరుమల ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగింది. 2వ ఘాట్ రోడ్లో మలుపు వద్ద వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. తిరుమల ఘాట్ రోడ్డుపై ఓ కారు ప్రమాదానికి గురైంది. 2వ ఘాట్ రోడ్లో మలుపు వద్ద వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో తమిళనాడు భక్తులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న టీటీడీ అధికారులు క్షతగాత్రులను తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు. ఘాట్ రోడ్లో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించి సహాయక చర్యలు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైల్వే పెన్షనర్ల పథకాల అమలుకు నిధులేని ఖర్చు అని కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు తక్షణం వెనక్కి తీసుకోవాలి డిమాండ్ చేసిన ఆల్ ఇండియా రైల్వే రిటైర్మెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని 4 గొడుగులు సమర్పించిన చెన్నైకు చెందిన హిందూ మహాసభ ట్రస్ట్ చైర్మన్ వసంత కుమార్. చంద్రగిరిలో లిక్విడ్ గంజాయి కలకలం. రెండివారిపల్లి స్వర్ణముఖి నది పరిసరాలలో యువకులు విచ్చలవిడిగా వాడకం. తీవ్రంగా ఆందోళన చెందుతున్న స్థానికులు. పోలీసులు గస్తీలతో చెక్ పెట్టాలని కోరుతున్న స్థానికులు. తిరుపతి మల్లెమడుగు రిజర్వాయర్లో ఈతకు వెళ్లి 2 యువకుల దుర్మరణం. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.